అందరికీ నమస్కారం. కర్నూలు బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి డ్రైవర్ లక్ష్మయ్యని అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రవేశపెట్టారు, రిమాండ్ విధించారు. కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం ఉంది కదా, వాళ్ళ మీద A2, లక్ష్మయ్య A1, ఏరిసా మీద కేసేం పెట్టల. ఓ రకం ఇప్పుడు అతను బాధితుడు. కర్త కర్మ క్రియ అని అతను వీడియో ఇచ్చారు కదా, ఇది ఏంటన్నప్పుడు అది మనం మాట్లాడుకునేది. లీగల్గా అన్నప్పుడు అది మొత్తం వేరే ఉండేది. అది మీకు తెలియకుండా పిచ్చి పిచ్చి కామెంట్ చాలా మంది పెట్టుకుంటూ వచ్చారు. సో పాయింట్ వద్దాం. ఇక్కడ లక్ష్మయ్య చేసిన తప్పు కన్నా 35 మంది ఆ సమయంలో అటు నుంచి వెళ్ళిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా బైకుల వల్ల, కార్ల వల్ల, బస్సుల వల్ల, లారీలో ఒక్కళ్ళు కూడా ఆపల. కారణం ఏంటంటే 35 మంది కూడా విచారించారండి. టోల్ గేట్లు, వెళ్ళే దారిలోవి, సో నెంబర్లు ఇవన్నీ తీసుకొని వాళ్ళు విచారిస్తే వాళ్ళు చెప్పింది ఉలిందకొండ పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ కేసు ఫైల్ అయింది. 1-1 విచారిస్తున్న మూమెంట్లో రోడ్డు మీద ఒకటి పడున్నాడండి, పక్కన బండి కూడా పడుందండి. జారి పడి ఉంటారులే, ఒక అతను ఇంకో అతను పక్కన లాగుతున్నాడు, సో ఏదో చిన్న యాక్సిడెంట్ అనుకుంటా అని అనుకున్నాను ఒకళ్ళు. ఇంకొకళ్ళు బండిని తీద్దాం అనుకున్నామండి, మా బండి లేట్ అయితే ఓనర్ ఊరుకోరు కదండి, అందుకని వెళ్ళిపోయాం. ఇంకొకళ్ళు అర్ధరాత్రి కదా, ఆ రకం రోడ్డు మీద ఉంటే భయం వేసింది మాకు, ఏమో రౌడీ బ్యాచ్ ఏమో అని. ఇంకొకళ్ళు ఆపుదాం అనుకున్నామండి, వెనక నుంచి మరల ఎవరి నుంచి గుద్దుతారని భయం వేసి వెళ్ళిపోయామండి. ఇంకొకళ్ళు అంటే వెళ్ళి సాయం చేద్దాం అనుకున్నాము, ఈలో పోలీసులు వస్తే మమ్మల్ని కూడా పోలీసులు రమ్మంటారు, అంత రాత్రి అప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము రాలేదు. సో ప్రతి ఒక్కరు చెప్తుంది జెన్యున్గా ఆన్సర్లు ఉన్నాయి. బట్ ఒక్కళ్ళన్నా కానీ ఆ రోజు సాయం చేసుంటే, ఆ బండిని పక్కకు జరిపుంటే చాలు, అసలు ప్రమాదమే జరిగేది కాదు, బస్ ప్రమాదమే జరిగేది కాదు. ఈవెన్ ఈ లక్ష్మయ్య కూడా నిజంగా రాక్షసుడు, దుర్మార్గుడు, నీచుడు ఈ లక్ష్మయ్య. ఈ ఇన్సిడెంట్లో అతను ఆ బండి మీద నుంచి ఎక్కించాడు కదా, ఎక్కించినప్పుడు నిప్పురవలు వస్తున్నాయి కదా, ఆ సౌండ్కి మొత్తం ఆపాడు కదా. అప్పటికప్పుడు అందరిని అలర్ట్ చేసి దిగిపోమ్మని చెప్పినా అసలు అందరూ బతికేసేవాళ్ళు, బస్సు కాలిపోయారు. అతని దగ్గర ఉన్న వాటర్ బాటిల్ ఉంది కదా, దాంతో ఆర్పుతున్నాడు అంట. ప్రత్యక్ష సాక్షులు చెప్పారు దాంతో ఆర్పాడంట. ఎలా ఆరిపోయింది అసలు? అది ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఏదో అంటారు, అగ్నిమాప పరికరాన్ని ఏదో అంటారు. మొత్తం కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, దాని ఫోక్ కాదు, సమ్ ఫోమ్ టైప్ వస్తుంది, మొత్తం ఆరిపేసింది. అది లేదు వాళ్ళ దగ్గర. ఎమర్జెన్సీ విండోలు పాల్గొనడానికి సుత్తులు ఉండి అవి లేవు. అండ్ మెయిన్ డోర్ వచ్చేసేమో ఆ సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది, సెన్సార్ సిస్టమ్ అది లాక్ అయిపోయింది. అలర్ట్ చేయాల్సిన అలర్ట్ చేయలా, ముందు జాగ్రత్త పడేస్తున్నాడు, ముందు జాగ్రత్త పడలా. ఓవర్లా 19 మందిని చంపేసింది ఈ లక్ష్మయ్య. మరలా చెప్తున్నా, మొన్న చెప్పింది కర్త కర్మ క్రియ. ఇక్కడ ముందంతా కూడా ఎవర్రా ఏంటంటే, ప్రమాదం జరగటానికి ముందు వరకు అంటే ఈ ఎర్రిస్వామి. ఈ ప్రమాదం జరిగింది ఏ ఊర్రా ఏంటంటే లక్ష్మయ్య. అండ్ ఆ వేమూరి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం అండ్ అజాగ్రత్త అన్నీ కలగలి 19 మందిని చంపింది ఎవరు ఏంటంటే మనమే, మన సమాజంలో భాగమైన మనమే. ఏ రకంగా అంత రాత్రిప్పుడు ఆపితే ఎవరన్నా ఉన్నా అంటారేమో, ఆపితే మా బస్సు రోడ్ అని అంటారేమో, మా బస్సు యజమాని ఏదైనా అంటాడేమో, పోలీసులు వచ్చేసి నువ్వెవరు ఎక్కడున్నావు ఏంటి దా పోస్ట్ స్టేషన్ అని అంటాడేమో, సాయం చేయడానికి వెళ్తే వాళ్ళు సాయం చేయి అని డబ్బులు డిమాండ్ చేస్తారేమో. చెప్పండి, మీరు చెప్పండి. ఈ రోజుల్లో సాయం చేయడం అంటే పాపమా? అవును, పాపం అన్నట్టుగా అయిపోయింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి పలానా చోట పలానా చూసిన కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఏం చూసావేంటో చెప్పు, ఓడి కోర్టులో సాక్ష్యం చెప్తావా, వాళ్ళు నేను బెదిరిస్తే నువ్వు నిలబడతావా, ఇలా అంటున్నటువంటి రోజులండి ఇవి. ఇక సాయం ఎవడు చేస్తాడు? ఎవడి వాడికి ఇక బతకాలి. అలాగే ఉంది. మార్పు మొదలైద్ది అనుకుందాం. ఎలా మొదలైంది కింద కామెంట్లో తెలియచండి ప్లీజ్. ఓవరాల్గా అయితే ఈ వీడియోకి సంబంధించి, ఈ ఇన్సిడెంట్ సంబంధించి ఆల్మోస్ట్ ఇక్కడ ఆపుతున్నట్టే. అతను అరెస్ట్ చేశారు. ఈ కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం వాళ్ళు దొరకాలి. లక్ష్మీ ఆల్రెడీ రిమాండ్లో ఉన్నాడు. మరలా చెప్తున్నా, ఒక్కళ్ళన్నా కానీ వాళ్ళతో పాటు ఇంకో 2-3 సాయం తీసుకొని రండి, వెళ్దాం రండి, ఏంటో చూద్దాం. రోడ్డు మీద బండి ఉంది, ఒక పిల్లడో స్పృహ పడిపోయాడు, ఇంకొకడేమో అర్ధరాత్రి ఇంకోటి పక్కకు లాగుతూ ఉన్నాడు. అయితే అంబులెన్స్లో ఎక్కించే వరకు ఉందాం, లేదా వాడిని బండి పక్క జరిపి అంబులెన్స్ పిలిపించి వెళ్ళిపోదాం. కనీసం వాడికి మనం ఫోన్ ఇచ్చి 198 పిలిపిద్దాం. మేబీ ఇలా చెప్తూ ఉంటాం. ఆ సమయంలో బహుశా నేను కూడా అలాగే వెళ్ళిపోతానేమో, మీరు కూడా అలాగే వెళ్ళిపోతారేమో. లేదు అన్నప్పుడు నాతో పాటు ఇంకో 2 ఉంటే ఇద్దరు వెళ్దాం రారా అని చెప్పేసి వెళ్తానేమో. ఏం చేయొచ్చు అంటారు ఆ సమయంలో? ఏది ఈ కావేరీ ట్రావెల్స్ బస్సు రావడానికి ముందు ఉన్న 10 నిమిషాలలో
ఆ బైక్ పక్క జరపడం కానీ, ఆ ఎర్రిస్వామి ఆ శివశంకర్ని పక్కకు పెడతాం కానీ ఇక్కడ చేయగలిగినటువంటి పాసిబిలిటీ ఎందుకని కామెంట్లో తెలియచేయండి. మరలా అడుగుతున్నా, మన ఈ సమాజంలో సాయించేటువంటి పాపం, ఎదుటోళ్ళని కాపాడదని వెళ్తే మనం లేనిపడి కష్టాలు ఇరుక్కుంటాం అన్న ఆలోచనకి ఎందుకు మన వాళ్ళు వచ్చారు కింద కామెంట్లో తెలియచేయండి.